ఈ ఆటిజం ట్రీట్మెంట్ కి హోమియోపతి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? ఇక్కడ ఏమైతే వన్ ఈజ్ ద ఏజ్ ఫ్యాక్టర్, ఓకే, ఎర్లీగా వస్తే ఇంకా త్వరగా నయమైపోద్ది. సెకండ్ ఈజ్ ద హౌ సివియర్లీ ఇట్ ఈస్ డ్యామేజ్డ్, అంటే ఎంత డీప్గా పేరెంట్స్ హెల్త్ కండిషన్స్ తీసుకుపోయినాయి, అది సివియర్ ఆటిజంలోకి వెళ్ళిందా, మోడరేట్ ఆటిజంలోకి వెళ్ళిందా. సివియర్ ఆటిజంలో కేసెస్ కూడా ఎర్లీగా వస్తే బాగా చేసుకోవచ్చు 2 years లోపల. అదే 5 years 10 years లేకపోతే తర్వాత వస్తే కనుక కొంచెం సపోర్ట్ చేసుకోవచ్చు. బట్ మోడరేట్ ఆటిజం కేసెస్ అయితే డెఫినెట్గా మనం కొంచెం లేట్ అయినా కూడా, అది కూడా 10+ కాకూడదు, 10 అయితేనే బెటర్ యాక్చువల్గా చేసుకోవచ్చు. మైల్డ్ ఆటిజం కేసెస్ అయితే చాలా బాగా ట్రీట్ చేసుకోవచ్చు, నార్మల్ చేసుకోవచ్చు. మోడరేట్ కూడా బాగా చేస్తారు, నార్మల్ చేసుకోవచ్చు. ఇక్కడ ADHD కేసెస్ అయితే ఇంకా బాగా ట్రీట్ చేసుకోవచ్చు. ADHD కేసెస్, హైపర్ యాక్టివ్ ఇంకా బాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే డెప్త్ ఆఫ్ డిజార్డర్ ఎంత లెవెల్లో డీప్లో డిస్టర్బెన్స్ అయింది, దాన్ని ఆర్డర్లోకి ఎట్లా తీసుకొని రావాలి, దాన్ని కంట్రోల్లోకి ఎట్లా తీసుకొని రావాలనేది హోమియోపతి మెడిసిన్ వర్క్స్.